భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకి కర్ణాటకలో ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండు కుండలా మారాయి. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో జూరాల ప్రాజెక్టు 5 గేట్లెత్తి 19,615 క్యూసెక్ల నీటిని దిగువ శ్రీశైలం ప్రాజెక్టుకి విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తికి మరొక 37,250 క్యూసెక్ల నీటిని ఉపయోగిస్తున్నారు. మొత్తంగా 56,865 క్యూసెక్ల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకి విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ జల కళను సంతరించుకుంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్నాం. దీనిపైన ఉన్నటువంటి నారాయణపుర అలాగే ఆల్మట్టి ప్రాజెక్టులు కూడా ఇప్పటికే నిండుకుండను తలపించిన నేపథ్యంలో అక్కడ గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే జూరాల ప్రాజెక్టుకు ప్రస్తుతం 70,000 పైచిలకు ఇన్ఫ్లోలు కొనసాగుతూ ఉన్నాయి. దీంతో పాటుగా ఈ జూరాల ప్రాజెక్టు సంబంధించినటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం వరద కూడా కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ప్రాజెక్టు వచ్చి చేరుతోంది. ఇక దీంతో గడిచిన 2-3 రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే జూరాల దిగువ అలాగే ఎగువలో ఉన్నటువంటి జల విద్యుత్ కేంద్రాల వద్ద విద్యుత్ ఉత్పత్తిని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. దాదాపు 10 యూనిట్లలో 400 పైచిలకు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. అలాగే ఈ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి అన్ని లిఫ్ట్లకు ఇప్పటికే నీటిని కూడా ఎత్తిపోస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఇక నారాయణపుర అలాగే ఆ పైన ఉన్నటువంటి ఆల్మట్టి నుంచి దాదాపుగా 4 రోజుల నుంచి వరద దిగువ ప్రాంతాలకు వస్తున్న నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు అదే స్థాయిలో ఇన్ఫ్లోలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో ఉన్నటువంటి 5 గేట్లను ఎత్తివేసి దిగువలో ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. విజువల్స్లో చూసుకోవచ్చు. కృష్ణమ్మ జూరాల ప్రాజెక్టు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మొదటగా ఎంటర్ అయ్యేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పర్వలు తొక్కుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. గడిచిన కొద్ది రోజుల క్రితం ఇదే జూరాల ప్రాజెక్టు నీరు లేక ఒట్టిపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే వరద ఆలస్యమైనప్పటికీ కూడా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి నీటితో ప్రస్తుతం అయితే జూరాల ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. మొత్తం నీటి సామర్థ్యం 9.657 టీఎంసీల సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం 7.6 టీఎంసీల నీరైతే ప్రస్తుతం ప్రాజెక్టులో ఉంది. ఈ నేపథ్యంలోనే ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నేపథ్యంలోనే దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. గేట్లు ఓపెన్ చేసిన నేపథ్యంలో దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. నదీ పరివాహక ప్రాంతాలకు ఎవరు కూడా ప్రజలు రావద్దు అన్నటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. అయితే ఇదే స్థాయిలో ఇప్పటికైతే నారాయణపుర అలాగే పైన ఉన్నటువంటి ఆల్మట్టి నుంచి కూడా వరద అనేది స్టెబిలిటీకి అయితే కొనసాగుతుంది. ఒకవేళ అదే స్థాయిలో ఇంకొక 3-4 రోజులు కొనసాగితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి మరిన్ని గేట్లను కూడా ఎత్తివేసే యోచనలో అధికార యంత్రాంగం అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు క్లోజ్గా మానిటరింగ్ అయితే చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ అంజితో శివకుమార్, TV9 మహబూబ్నగర్ జిల్లా నుంచి.